ఒక రాజధాని అయినా వచ్చిందన్నా? అందరికీ అన్ని ఉన్నాయి కదా. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉన్నాయి. మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది, అవునా? నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది, అవునా? వీళ్ళని ఎందుకు ఓట్లేయాలి? ఎందుకు ఓట్లేయాలి? వీళ్ళని ఎందుకు గెలిపించాలి? ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడ్డారు? ప్రజల కోసం ఏం చేశారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు, బీజేపీతో తొత్తులయ్యారు తప్పితే మన కొరిగిందేమిటి? అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతుల కోసం ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా? 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పంటకు నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? రైతును ఎట్లా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? మరి ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని తొక్కేస్తున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు, పట్టించుకునేవాడే లేడు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే రైతులు, మద్దతు ధర కూడా లేక. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. వచ్చిందా అన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చాయి? 5. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మనిషి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోతే కనీసం మిమ్మల్ని వచ్చి ఓట్లు కూడా అడగనన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా వాళ్ళు ఏం అమ్ముతే అదే తాగాలట. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారన్నా. భూమట, స్పెషల్ స్టేటస్ అట, 3 క్యాపిటల్ అట, డిఎస్సి అట. ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో ఇవి? ఎక్కడా లేవు. వీళ్ళు అమ్మిందే తాగాలి, వీళ్ళు ఎంత కమ్మితే అంతకే కొనాలి. ఎక్కడ పద్ధతి ఇది? ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపో